ఇందులో అన్ని హిస్టారికల్ మైథలాజికల్ రెఫరెన్సెస్ ఏమన్నా ఉంటాయా? ఉన్నాయి సార్, ఉంది. అది అంటే అదే 10,000 years బ్యాక్ శివుడికి అసురుడికి జరిగే ఒక యుద్ధం మీ కథకి మూలం సార్ బేసికల్లీ. అదేంటి, శివుడికి ఎవరికి? అంధకాసురుడు అనే ఒక అసురుడికి జరిగే రాక్షసుడు జరిగే యుద్ధం వచ్చి ఈ కథకి మూలం బేసిక్గా. దట్ ఈస్ ద సీడ్ ఆఫ్ ది స్టోరీ. అది ఏంది అనేది మనం సినిమాలో చూడాలి. సినిమా చేసేటప్పుడు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ జరిగినాయా? స్ట్రేంజర్ థింగ్స్ నాకు జరగలేదు ఈ సినిమా చేసినప్పుడు. బట్ ఐ హర్డ్ స్ట్రేంజ్ స్టోరీస్. బట్ ఒకసారి సో అదే డాడీ వాళ్ళు షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవర్ షూటింగ్ సమ్వేర్ ఫర్ ఎ ఫిలిం, బయటికి వెళ్ళి షూట్ చేస్తుంటే ఒకరోజు నైట్, ఐ డోంట్ వాంట్ నేమ్స్ చెప్పను, బట్ నైట్ హీరోయిన్ రూమ్లో షీ అబ్జర్వ్డ్ సమ్ ఇది బాల్కనీ నుంచి ఎవరో చూస్తున్నారని చెప్పి. సో కట్ చేస్తే నెక్స్ట్ అమ్మాయి చాలా గట్టిగా అరిచి అంతా చేస్తే, సో మళ్ళీ అంతా సెట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దే కేమ్ టు నో ఇట్స్ అ గ్రేవ్యార్డ్, దట్ హోటల్, ద హోల్ రిసార్ట్. సో వాళ్ళు అక్కడి నుంచి జంప్ అయ్యి, సో ఇలాంటివి డాడీకి చాలా 2-3 జరిగాయి. ఒకసారి హోటల్లో ఎవరో పడుకుంటే ఆ ఫ్లోర్ అంతా ఫ్లోర్ ఇది అంటారు కదా, ఏమంటారు, హాంటెడ్ ఫ్లోర్. సో అక్కడ సడన్గా నైట్లో ఎవరో లేచినప్పుడు సడన్గా ఇక్కడ కూర్చున్నట్టు ఏదో ఫీల్ అయ్యారంట. సో ఇలాంటి కథలన్నీ నేను విన్నాను. బట్ ఐ ఫీల్, నా పర్సనల్ ఒపీనియన్, ఐ థింక్ అది దెయ్యం అనేది లేదని.